డబ్బులు ఇవ్వకపోతే సినిమా మొత్తాన్ని పైరసీ చేస్తాం. గేమ్ చేంజర్ మూవీని టార్గెట్ చేసిన మాఫియా. ఇది స్టోరీ కాదు, ఇదే నిజం. గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షో పడిన నెక్స్ట్ సెకండ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ దీన్ని టార్గెట్ చేశారా లేక పొలిటికల్ మాఫియానా, దీని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ మీరేమని అనుకుంటూ కమెంట్ లో చెప్పండి. ఒక 2-3 years నుంచి ఫ్యాన్స్ వార్ అనేది బోర్డర్స్ దాటేసాయి. ఈ ఫ్యాన్స్ వార్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే సినిమా నుంచి ఫ్యామిలీ దాకా, ఫ్యామిలీ నుంచి పాలిటిక్స్ దాకా, గుంటూరు కారం, సలార్, దేవర, పుష్ప 2 లాంటివి ఒక లెవెల్ ఆఫ్ నెగిటివిటీని ఫేస్ చేస్తాయి. గేమ్ చేంజర్ మాత్రం వేరే లెవెల్లో నెగిటివిటీని ఫేస్ చేసింది. దీనికి రీజన్ రివ్యూవర్సా లేక మాఫియానా? 45 మంది సినిమా రిలీజ్ కు ముందు దిల్ రాజ్ కి డైరెక్టర్ శంకర్ కి ఫోన్ చేసి బెదిరించారంట, డబ్బులు ఇవ్వకపోతే సినిమా మొత్తాన్ని పైరసీ చేస్తారని. కానీ వాళ్ళు భయపడకుండా జాన్ 10th సినిమాని రిలీజ్ చేశారు. ఆ 45 మంది చెప్పినట్టుగానే సినిమా మొత్తాన్ని సోషల్ మీడియాలో పైరసీ ప్రింట్ కూడా రిలీజ్ చేశారు. ట్విట్టర్ లో అయితే ట్రెండింగ్ లో కూడా వచ్చింది. హెచ్డి క్వాలిటీ ప్రింట్ అవైలబుల్ అంటూ ట్రెండింగ్ లో కూడా లింక్స్ షేర్ చేశారు. దాని తర్వాత చాలా మంది ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళడం కూడా మన సినిమాని కావాలని నెగిటివ్ చేశారు. డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదని సినిమా మొత్తాన్ని పైరసీ రిలీజ్ చేశారు. దట్టు హెచ్డి ప్రింట్ అంటూ దిల్ రాజు అండ్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైజ్ చేశారు. ప్రాపర్ ఆధారాలు కూడా సబ్మిట్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ కాల్స్, డిఎంస్, మెసేజెస్, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకెళ్లి సబ్మిట్ చేశారు. ఈ టార్గెట్ చేసిన మాఫియా అంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. కానీ గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షో పడిన నెక్స్ట్ సెకండ్ హెచ్డి క్వాలిటీ ప్రింట్ పైరసీ అయిపోయింది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి.